సంస్కారం కదా. ఓకే, ఒక నిమిషం అండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఆచార్య గారు నమస్కారం అండి. ఆచార్య గారు ఏంటి ఈరోజు మంచి సాంప్రదాయం ఎట్లా అనిపించింది? ఎందుకంటే మీరు మొన్నటి వరకు మనం మాట్లాడుకుంటే ఒకరేమో తొండలెక్కిస్తామండి, ఒకరేమో తోలు తీస్తామండి. సో ఈరోజు అక్కడ లోపల చూస్తే మాత్రం ఒక మంచి ఏమంటారు, ఒక మంచి సాఫ్ట్గా కనిపించింది అసెంబ్లీలో. ఒక ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి గారిని కలవడం, కరచలం చేయడం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? బీజేపీ శాసనసభ ఉందాతనాన్ని, శాసనసభ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక గౌరవ సూచకంగా, ఒక వయసులో పెద్ద ఆయన, అనుభవంలో పెద్ద ఆయన, అట్లాంటి వ్యక్తిని రాక వచ్చిండు కాబట్టి పోయి కలవడంలో తప్పు లేదు. దాన్ని ఏదో ఇవాళ మీడియా మొత్తం దీన్ని అంటే ఇవాళ ఒకటి భారతదేశ చరిత్రలో అంటే ఒకటి ఆచార్య గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు మీరే తప్పు పట్టారు. నేనేమంటున్నా, మీ లైన్ అంతా మీరు చెప్పారు, నేను ఒక్క మాట. మీరు ఎంతసేపు మా ఇంట్రెస్ట్ అంటారేంది? మీ ప్రజల ఇంట్రెస్ట్ లేదా? మీకు ఇంట్రెస్ట్ లేదా? ఓకే, ప్రజలు ఏమి ఇంట్రెస్ట్ పడరు, మీ ఇంట్రెస్ట్ పట్ల మేము నడిపిస్తుంటాం కదా. ఇంట్రెస్ట్ పడరు, వాళ్ళు 5 నిమిషాలు వచ్చిపోతే వీళ్ళు ఒక్కసారి పోయి కలిస్తే ప్రజల ఇంట్రెస్ట్లన్నీ తీరిపోతామని మీరు అనుకుంటే నేను ఓకే, దాన్ని ఏకీభవిస్తా. మీ ఇంట్రెస్ట్ ఏమంటున్నాంటే, భారతదేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష నాయకుడు సమావేశాలకు వచ్చినప్పుడు ఇంత ప్రాధాన్యత భారతదేశంలో ఏ శాసనసభలో లేదు. ఇట్లా కరెక్ట్. కానీ మనం ఎందుకు చర్చిస్తున్నాం ఆచార్య గారు? ఎందుకోసం మనం ఈ చర్చించాము? ఇప్పుడు సరే మీరు అన్నట్లు ఈ వీళ్ళు నిన్నటి వరకు బయట ఎట్లా మాట్లాడుకున్నారు మనం చూసుకున్నాం కదా. నేను అన్నట్లు ఇప్పుడు ఒక మాట, స్కూల్ కానీ కాలేజీకి పోయే బాబు పేరు తీసేస్తానన్నప్పుడు స్కూల్కి పోయి అటెండెన్స్ ఇచ్చి ఇక మళ్ళీ రాకుండా పోతే తను మొత్తం కాలేజీకి వచ్చినట్టు చదువుకున్నట్టు అని మీరు అనుకుంటే నేను దాన్ని ఏం తప్పు పట్టదలుచుకోలే. మేము ఒక్కటే చెప్పేది, ఆయన రావటము, ఈయన కలవటము, దీన్ని ఏదో గ్లోబల్ ప్రచారం చేయడము, ఈ రెండు బాహ్యంగా కలవకపోయినా అంతర్గతంగా వీళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళ పోకడలు కలిసి వ్యవహారం చేస్తున్నటువంటిది గత 10 ఏళ్ళుగా నడుస్తున్నదే. నీదేమన్నా అయితే నేను రక్షిస్తా, నాదేమన్నా అయితే నువ్వు రక్షించు, ఇదంతా ఈ దోబూచులాట నడుస్తున్నదే. దీంట్లో కొత్త ఏం లేదు. ఒక శాసనసభ నాయకునిగా, ఒక వయసులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు గత చాలా రోజుల నుంచి రాలేదు కాబట్టి, తన ఆరోగ్యం కూడా బాగలేదని మీడియాలలో రకరకాలుగా చెప్పారు కాబట్టి, ఏదైతే గౌరవ సూచకంగా మాట్లాడిన దాన్ని భారతీయ జనతా పార్టీ దీని పెద్ద ఆశ్చర్యంగా, ఈ సాంప్రదాయాలు ఉన్నవే. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ సాంప్రదాయాలన్నీ తుంగలో దొక్కి ప్రతిపక్షాలని తొక్కిపట్టి ప్రతిపక్ష పార్టీలని అంటే ఒకటి ఆచార్య గారు మీరు అన్నట్లు కరెక్ట్. ఇది ఒక సాంప్రదాయము. సభానాయకుడి దగ్గరికి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి నమస్కారం చేయదు. కానీ ఇక్కడ రివర్స్ అయింది, చూసాం కదా మనం. అంటే ఒక ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ వెళ్ళి నమస్కారం పెట్టడం, ఇవన్నీ కూడా ఒక మంచి సంప్రదాయం కదా. ఏం రివర్స్ ఏంది? అట్లా కాదు. ఇప్పుడు పెద్ద ఆయనని, అనుభవం ఉన్న ఆయనని, ప్రతిపక్ష నాయకుడు చాలా రోజుల సంది వస్తలేడని ఒకవేళ ఈయనకు ఒక రకమైనటువంటి భావనతోటి పోయి కలిసి, నేను అదే అంటున్నా, మంచి పరిణామం అంటున్నా, నేను కాదనట్లేదు. దాన్ని కూడా మీరు బీజేపీ తప్పు పట్టారు కదా. మీరు బీజేపీ తప్పు పట్టారు కదా అని. ఇప్పుడు తప్పు పట్టడం అంటే ఈ కలయిక అనేది ఇది మొదటిసారి ఉన్న కలయికనే. ఈ వ్యక్తిగతంగా లేకపోవచ్చు కానీ భావసారూప్యతలు కలిగినటువంటి 2 పార్టీలు ఎప్పుడో అప్పుడు కలిసేటివే. వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకునేటివే. ఇవాళ 2 సంవత్సరాలు అయింది. ఇవన్నీ కేవలం మీడియా ముందు, పేపర్ ముందు, అసెంబ్లీలలో వాళ్ళని వీళ్ళు తిట్టుకొని ఈ ప్రయాస నడుస్తున్నటువంటిదే. దీంట్లో మేము దాన్ని అంటే ఇప్పుడు వారు కలిసిన దాన్ని నేను తప్పు పట్టను. కలిసినందుకు ఇలా ఏదో బీఆర్ఎస్ నాయకులు ఏదో గొప్పగా సాధించారు. ఇలా బీఆర్ఎస్ నాయకులని కలవడం అంటే ఇలా ప్రజలు ఏమర్థం చేసుకోవాలంటే, కనీసము శాసనసభ జరిగేటప్పుడన్నా శాసనసభకు రావాలనేటువంటి భావన ప్రతిపక్ష నాయకునికి ఉండాలి, బీఆర్ఎస్ నాయకునిగా ఆయనకు ఉండాలి. ఇక లేదు మేము రాము, మాకు అక్కడ పని లేదు అనుకుంటే అది కాదు. ఇవాళ 3 సార్లు ముఖ్యమంత్రి అయిన రమణ్ సింగ్ గారిని
ఇవాళ స్పీకర్గా పెడితే కూడా రోజు అసెంబ్లీకి పోయి కూర్చొని చేస్తున్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా మంత్రులుగా పనిచేసారు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా వచ్చి కింద పనిచేస్తున్నారు. అట్లని కాదు, ఇవాళ హుందాతనాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసినా కూడా దాన్ని మేము పెద్దగా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఏం కాదు. అది పార్లమెంట్ లో జరుగుతుంటది. అక్కడ ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్ అప్పుడో లేకపోతే పార్లమెంటరీ బోర్డు మీటింగ్లు అప్పుడో అందరు కలుసుకుంటారు, తప్పులేదు దాంట్లో. కానీ దీన్ని ఇంత దోపుచున్నాడు అంటే రేపటి నుంచి కూడా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు, ప్రజలని ఏదైతే మోసం చేసింది, ప్రజలను దగా చేసింది. మరి దీని మీద ఒక ప్రతిపక్ష నాయకునికి ఉన్నటువంటి హక్కుని వినియోగించుకోకపోతే, ఇలా అక్కడ ప్రతిపక్ష నాయకుని హోదా లేకపోతే ప్రజలు ఇలా దిక్కులేని వాళ్ళు అవుతారు కదా. ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. మళ్ళీ ఈ రకంగా ఆయన వచ్చినప్పుడే పండుగ చేసుకుంటాం, రాకపోతే ఏం లేదంటే. అంటే ఒకటి ఆచార్య గారు, ఇప్పుడు నేనేమంటున్నా సరే, కేసీఆర్ ఆయన ఆరోగ్య రీత్యానో ఏదో రాలేదనుకున్నా, ఒకవైపు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అక్కడ ఉన్న మాజీ మంత్రులు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా, ఎందుకు పదే పదే కేసీఆర్ రావాలని అడుగుతారేంటి? నాయకుని బాధ్యత ఏంది? మాట్లాడేదేనా? అసెంబ్లీలో అందరికి అవకాశం ఉంటుంది మాట్లాడేది వేరు, బాధ్యత వేరు. ఒక ప్రతిపక్షాన్ని ఓ నాయకుని హోదా వేరు. ఇవాళ ప్రతి అసెంబ్లీలో శాసనసభ్యునికి మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ ప్రతిపక్ష హక్కు ఉండదు, ప్రతిపక్ష హోదా ఉండదు. ఒకటి ఇది కూడా అర్థం లేకుండా కేటీఆర్ మాట్లాడతాడు, ఆయన ఎవరో హరీష్ రావు మాట్లాడతాడని మాట్లాడితే ఎట్లా? ఇది చాలా తప్పండి. మీరు కూడా ఈ రకమైనటువంటి ఒత్తాసు పలికే విధంగా మాట్లాడొద్దు. ఈ ఒత్తాసు కాదు ఆచార్య, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సరే నేను ఆచార్య మనం చూసాము, ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు ఆచార్య కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టాలి. ఆచార్య గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఏమంటున్నా, మనం చూసాము కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కాలు జారి కింద పడిపోయినాము, ఆయన తుంట ఇరగడము, తర్వాత హాస్పిటల్లో ఉండడము, తర్వాత మళ్ళీ ఆయన అనారోగ్య రీతి ఇవన్నీ ఉన్నాయి కదా పరిణామాలు. సార్ ఇంకోటి ఇప్పటికిప్పుడు వచ్చి మాట్లాడితే కూడా ప్రభుత్వాన్ని విమర్శన ఆయన కూడా కాస్త సమయం అదే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా సమయం ఇవ్వాలని ఇచ్చినట్టున్నారు. మీరు దయా దాక్షిణ్యాలతోటి వచ్చిపోయిందని పెద్దగా దీని మీద డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. నేను అదే అంటే వచ్చిపోయాడు మళ్ళీ వస్తారా రారా అని ఈ 2 నిమిషాలు వచ్చిపోయాడు ఏంటి మరి అదే అడుగుతున్నాను. ఒకటి మాట్లాడదాం మళ్ళీ